భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ పోకల మోహన్ రావు గారు, శ్రీమతి గీతారాణి గారు, శ్రీ శ్రీకాంత్ గారు, మధులిక గారు, అలాగే చిరంజీవి శ్రీమాన్ గారు, శ్రీ రవికాంత్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ పోకల మోహన్ రావు గారి తల్లి గారు క్రీస్తు శేషులు శ్రీమతి పోకల అనసూయ గారి వర్ధంతి సంవత్సరికం సందర్భంగా మరియు ఈరోజు వారి జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీమతి పోకల అనసూయ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి జ్ఞాపకార్థంగా తన వర్ధంతి సందర్భంగా ఈరోజు క్రీస్తు శేషులైన పితృదేవతలైన శ్రీమతి పోకల అనసూయ గారికి మరియు నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి పోకల అనసూయ గారి గురించి 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి పోకల అనసూయ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పోకల మోహన్ రావు గారికి, శ్రీమతి గీతారాణి గారికి, శ్రీ రవికాంత్ గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీమతి మధులిక గారికి, శ్రీ శ్రీమాన్ గారికి, శ్రీమతి విద్యా గారికి, శ్రీ మహేశ్వరరావు గారికి, శ్రీ పోకల రాజేశ్వర్ గారికి, అలాగే శ్రీమతి సంధ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, పోకల వీరేశం గారికి, ధనలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, పోకల సరళ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, మరియు పోకల కుటుంబ సభ్యులందరికీ, మనమన్లకు మనమరాళ్లకు మునిమనమన్లకు మునిమనమరాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. పోకల కుటుంబ సభ్యులు మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పితృదేవతలైన ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు పోకల కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి గీతారాణి గారికి, అలాగే శ్రీమతి మధులిక గారికి, శ్రీమతి సంధ్య గారికి, శ్రీమతి ధనలక్ష్మి గారికి, శ్రీమతి విద్యా గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అంతా మీకు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి మరియు 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ పోకల మోహన్ రావు గారు, శ్రీమతి గీతారాణి గారు, శ్రీ శ్రీకాంత్ గారు, మధులిక గారు మరి ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ జిలేబీ, అలాగే రైసు, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు, అలాగే రైతా. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. రాజీ